2024లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను దక్కించుకోవాలని చూస్తుంది భారత్. 2007 ఎంఎస్ ధోని కెప్టెన్సీ విజేతగా నిలిచి టీమిండియా ఇప్పుడు ఈ మెగా టోర్నీ టైటిల్ ను దక్కించుకోవాలని రోహిత్ శర్మ కెప్టెన్సీలో అమెరికాకు చేరుకుంది. అయితే ఈ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు పలువురు ప్లేయర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మరీ ముఖ్యంగా 5గురు ప్లేయర్లపైనే అందరి కన్ను పడింది. వారిలో ఓపెనర్ యశ్వంత్ జైస్వాల్ ఈ టీ20 ప్రపంచ కప్ లోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో జైస్వాల్ స్ట్రైక్ రేటు 161.93 కాగా మొత్తంగా టీ20 కెరియర్ లో దాదాపు 150కి పైగా స్ట్రైక్ రేటుతో పరుగులు చేస్తున్నాడు. ఐపీఎల్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కోయర్జీ వంటి స్టార్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతూ 60 బంతుల్లో సెంచరీ చేసి జైపూర్ లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇప్పుడు వరల్డ్ కప్ లో భారత జట్టు జైస్వాల్ పై భారీ అంచనాలు పెట్టుకుంది. డిసెంబర్ 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదం తర్వాత, అంటే దాదాపు 17 నెలల తర్వాత భారత జట్ల తరపున రిషబ్ పంత్ బరిలోకి దిగబోతున్నాడు. ప్రమాదం తర్వాత అతని కుడి మోకాలికి 3 శస్త్రచికిత్సలు అవసరమైనప్పటికీ పంత్ క్రికెట్ పునరావాసం అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా మంచి ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్లలో 155.40 స్ట్రైక్ రేటు కొనసాగిస్తూ 3 అర్ధశతకాలతో 446 పరుగులు చేశాడు పంత్. సంజు శాంసన్ భారత్ తరపున అనేక అవకాశాలు దక్కించుకున్నాడు, కానీ అందుకు తగిన అంచనా ఫలితాలు రాబట్టలేకపోయాడు. అయితే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ వరల్డ్ కప్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఐపీఎల్ 2024 లో రాజస్థాన్ రాయల్స్ ను అద్భుతంగా ముందుకు నడిపించిన సంజు శాంసన్ కెప్టెన్ గా, బ్యాటర్ గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ లో శాంసన్ 15 మ్యాచ్లలో 153 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 531 పరుగులు చేశారు. తుది జట్టులో చోటు దక్కితే ఎలా రాణిస్తారనేది చూడాలి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ప్రత్యర్థులను సులువుగా మట్టి కల్పించగల బౌలర్. టీమిండియా కోసం అనేక మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించగలిగాడు. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగల్లో అద్భుతమైన బౌలింగ్ తో మరోసారి మెరిశాడు. బుమ్రా యుఏఎస్, వెస్టిండీస్ లో తక్కువ సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్లలో ఆడాడు కాబట్టి అతను అక్కడి పరిస్థితులను ఎలా అనుకూలంగా మార్చుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.